ఇద్దరు కలిసి ట్రాప్ చేసిన దాన్ని ఏమంటారా? మోసం అనరా? ఏంట్రా నేను మోసం చేశానా? ఎంత తప్పుగా ఆలోచించావురా? అనకూడని మాట అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా? మోసం చేయలేదురా. మిమ్మల్ని కలపాలని, మీరు ఒక్కటవ్వాలని, మీ కుటుంబాన్ని చేసి నేను సంతోషపడాలని, నీ కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకోవాలని తాపత్రయపడ్డాన్రా. తపన పడ్డాన్రా. దానికోసం ప్రయత్నం చేశాన్రా. నా అభిమానానికి మోసం అని పేరు పెడతావా? నా ప్రయత్నాన్ని పాజిటివ్గా ఎందుకు చూడలేకపోయావురా? అసలు ఇప్పటికీ ఎందుకు నా దృష్టితో చూడలేకపోతున్నావు? ఎవరి దృష్టితోనో నేను చూడడం ఏంట్రా? నాకు ఒక దృష్టి ఉంది, నాకొక థాట్ ఉంది, జడ్జి చేసుకునే తత్వం ఉంది. చూడరా, నన్ను చూడమన్నావు కానీ ఇప్పుడు నువ్వు చూడరా. ఒకసారి ఆ బొమ్మను చూడరా. నీకు ఈ బొమ్మలు కనిపిస్తున్నాయి కానీ నాకు వేరే అర్థం, ఆర్ద్రత కనిపిస్తుంది. ఈ మధ్యరా ఈ కెలామిటీ అంతా జరగక ముందు జననిగా నేను చూసినప్పుడు తను మాట అందిరా. ఇప్పుడిప్పుడే మన టైమ్స్ అన్నీ నార్మల్ అవుతున్నాయి. మనిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. తరుణ్ కోసం మనం ఒకటిగా నిలబడదామా అని నేను అన్నాను. తను అంది. ఆ మాటకి కట్టుబడి నేను బిహేవ్ చేశాన్రా. మాకు మేముగా కాకపోయినా తరుణ్ భవిష్యత్తు కోసం ఒకటిగా నిలబడదామని ఫీల్ అయినప్పుడు చిన్న సంతోషం కలిగిందిరా. తరుణ్ బర్త్డే రోజు ఆ మాట నిలబెట్టుకుని తర్వాత వెడ్డింగ్ యానివర్సరీ రోజు ఇది తనకి గిఫ్ట్గా ఇచ్చి ఒక కపుల్గా, పేరెంట్స్గా మనం దగ్గరయ్యి తరుణ్కి కూడా లైఫ్ ఇద్దామని అడుగుదామనుకున్నాన్రా. అందుకోసమే ఈ బొమ్మ తీసుకున్నాను. తను నా కోసం ఒక మెట్టు దిగొచ్చింది. నేను ఆమె కోసం 2 మెట్లు దిగినా పర్వాలేదనుకున్నాను. మనసు విప్పి నా మాట చెప్దామనుకున్నాను. కానీ ఈలోపే తన నిజస్వరూపం తెలిసింది. నిజస్వరూపం అనకరా, బాధేస్తుంది. నువ్వు తన గురించి ఆలోచించేది తప్పు. తప్పో ఒప్పో తెలియనంత సంస్కారం లేనివాణ్ణి కాదురా. నేను నా జీవితంలో తన ప్లేస్ ఇప్పటి వరకు ఖాళీగానే ఉంచుకున్నాన్రా. కానీ తను నాకు తన పక్కన ప్లేస్ లేదని చెప్పకనే చెప్పింది కదా. నాది అపార్థం అంది, నిజమే అనుకున్నాను. నాకు పొగరు అంది, ఉండొచ్చు అనుకున్నాను. నాకు ఈగో అంది, మేబీ అనుకున్నాను. తన గురించి తెలిసింది నిజమా అబద్ధమా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడే మా నాన్న ప్రాణాలు తీసింది. హంతకురాల్ని ఎలా నమ్మమంటావురా? మోసానికి మించిన ఆ ఘాతుకాన్ని ఎలా నమ్మమంటావురా? తనని ఏ కోణంలో చూసినా నా మనసు అంగీకరించలేకపోతుంది. షీ చీటెడ్ మీ, షీ డిస్టర్బ్డ్ మై లైఫ్. ఐ హేట్ హర్, ఐ హేట్ హర్, ఐ హేట్ హర్. అది కాదురా గుణ, ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వింకా తప్పులోనే ఉన్నావురా. తప్పుగానే ఆలోచిస్తున్నావు. వదినా, మళ్ళీ ఆ వరసలు కలపకు. లేదురా, ఆ రోజు తన ఇంట్లో నుంచి వెళ్ళేటప్పటికే కడుపుతూ ఉందిరా. ఆ పిల్లలని గుణ, తమ్ముడు, నువ్వు నాకన్నా చిన్నవాడు అనుకున్నాను కానీ ఇంత గొప్పగా ఆలోచించే మనస్తత్వం నీదని ఎప్పుడూ ఊహించలేదురా.
పెంచిన మనసుకి నువ్వు పసిపిల్లవాడిలాగానే కనిపించేవాడివి. నిన్ను కాదనుకున్నా నువ్వు గొప్పగా ఆలోచించి ఉన్నతంగా నిలబెట్టాలని చూశావు. నీ పక్కనున్న స్థానాన్ని అలాగే తన కోసం వదిలేశావు. అది నీ మంచితనం రా. కాని దాన్ని కూడా తను అర్థం చేసుకోలేకపోయింది. నీ మంచితనాన్ని సొంతం చేసుకునే భాగ్యం లేకనే అది అభాగ్యురాలైపోయిందిరా. సుఖం కోరుకునే మనిషే కాని సంతోషాలు కోరుకునే మనసు లేదు దానికి. గుణ ప్లీజ్. నువ్వేంట్రా మధ్యలో? పావుతలికి అక్క నేను నిన్ను మాట్లాడద్దన్నాను కదా, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అరే అక్క తమ్ముళ్ళ మేం మాట్లాడుకుంటుంటే నువ్వేంట్రా మధ్యలో? అరే వద్దనుకున్న వాళ్ళని గుర్తు చేస్తూ వాడినెందుకురా బాధ పెట్టడం? వాడి మనసుని అర్థం చేసుకోలేని వాడివి నువ్వే స్నేహితుడివిరా. పోరా పోరా అక్క పోరా అన్నాడు. అక్క అయ్యయ్యో సరిగ్గా నడవలేవు కూడానా? నడు అక్క, నడువు బయట. అక్క నా మాట వినక్క. పద. అక్క ఓ వచ్చేశాడు నీతులు చెప్పడానికి. రేగుణ నువ్వు నడురా రా. చూసినాడు గుచ్చుకుంటాయి. రా తమ్ముడు, ఎవరి కర్మకి వాళ్ళని వదిలేయడమేరా. నువ్వు బాధపడ్డవెందుకురా? నాన్న పోయిన బాధనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఎవరెవరి గురించో బాధపడి ఆలోచించడం అనవసరం రా. జ్ఞాపకాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిరా. ఇదిగో వెళ్ళు, వెళ్ళి లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోపో. ఎక్కువ ఆలోచించకు. వెళ్ళు 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 వెళ్ళు. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణముందే, ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా